నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మీద సాయి కృష్ణ బూడిద ఎముకలు దృశ్యం సినిమా చూపెట్టారుగా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టానంటే, మనం దృశ్యం సినిమాలో కూడా చూసాం. వెంకటేష్ మీనా కలిసి ఒక హత్య చేస్తారు. ఆ హత్యకు సంబంధించిన డెడ్ బాడీని ఎక్కడ పూడ్చిపెట్టారు అని అంటే, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రూమ్లో ఎస్ఐ కాళ్ళ కింద అన్నట్టుగా ఆ సినిమాలో చూపిస్తారు. ఎవరు కనిపెట్టలేరు, ఎవరు ఊహించలేరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇప్పుడు కూడా సాయి కృష్ణ హత్య కేసులో విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ హత్య కేసులో సిఐ నాగరాజు కూడా రాష్ట్ర ప్రజలందరికీ, పోలీసులకు కూడా, చివరికి పోలీస్ అధికారులకు కూడా, సిట్ అధికారులకు కూడా దృశ్యం సినిమా చూపెట్టేశాడు. ఇన్నాళ్ళు కూడా సాయికృష్ణ బూడిద ఎక్కడుంది, సాయికృష్ణ అవశేషాలు ఎముకలు ఎక్కడున్నాయి, లేకపోతే ఆయన వాడుకునే వస్తువులు అంటే ప్యాంట్ కావచ్చు, షర్ట్ కావచ్చు, చేతికి పెట్టుకునే ఉంగరాలు కావచ్చు, బ్రేస్లెట్స్ కావచ్చు, ఏవోటి పెట్టుకుంటారు కదా కుర్రాళ్ళు. అంటే ఈ జనరేషన్ కుర్రాళ్ళు, మళ్ళీ పైగా సాయికృష్ణ వయసు అంతా తిప్పి కొడితే 25 లేవు. సో కాబట్టి ఏదో ఒక ఆనవాళ్ళు ఉండాలి కదా, ఏమైపోయినాయా అనుకుంటున్న టైంలో ఇప్పుడు సాయికృష్ణకి సంబంధించిన బూడిద ఎముకలు, అతని చేతి కడియము, ఇవన్నీ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద దొరికాయట. సో చూడండి, ఎవరు ఊహించలేకపోయారు కదా, ఇన్నాళ్ళు ఎక్కడున్నాయా ఏంటా అని చెప్పేసి అనుకుంటున్నవి ఇప్పుడు సడన్గా పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద దొరకటం అనేది మాత్రం చిత్రమైన అంశం. సో దీని గురించే ఇవాళ ఈనాడు పేపర్లో కావచ్చు, లేకపోతే సాక్షిలో కావచ్చు, డిఫరెంట్ కథనాలు వచ్చాయి. సో ఏంటా ఇది అనేది ఒక్కసారి మనం చూద్దాం. సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మృతి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కృష్ణలంక పోలీస్ టెర్రస్ మీద అనుమానాస్పద మరకలున్న లాఠీతో పాటు ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్, ఇతర వస్తువులు దొరికాయి. వీటిని సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని న్యాయాధికారి ముందు ఉంచారు. ఆయన సమక్షంలో సీల్ వేసి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇవి పోలీసు కస్టడీలో మరణించిన సాయికృష్ణకు సంబంధించినవని సిట్ అధికారులు భావిస్తున్నారు. కోర్టుకు సమర్పించిన సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్లోనూ ఈ విషయాలను సిట్ ప్రస్తావించింది. ఇవి స్టేషన్ పై భాగంలో ఎలా ఉంచారన్నది తేలలేదు. ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ స్టేషన్లో అణువణువు పరిశీలించింది. లాకప్ గదులు, స్టేషన్లోని గోడలపై మరకల నమూనాలను కూడా సేకరించింది. శవాన్ని బయటకు తరలించి దహనం చేస్తే ఎముకలు, బూడిదను స్టేషన్కు ఎందుకు తెచ్చారు, ఒకవేళ తెస్తే టెర్రస్ పైన ఎందుకు ఉంచారు, లాఠీపై ఉన్న మరకలేంటి అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కస్టడీలో తగిలిన దెబ్బలతో సాయికృష్ణ మరణించాడని నిందితుల రిమాండ్ రిపోర్టులో సిట్టు పేర్కొంది. అయితే శవం ఏమైందో తేలని నేపథ్యంలో కొత్తగా దొరికిన ఆధారాలు ఈ కేసులో కీలకంగా భావిస్తున్నారు. నిజానికి మే 6వ తేదీన సాయికృష్ణని అదుపులోకి తీసుకున్నారు విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసు అధికారులు. సో అయితే ఈ క్రమంలో అతన్ని దగ్గరగా ఒక 3-4 రోజులు విరామం, విసుగు లేకుండా కొట్టారేమో, మరి అందుకే అతడు మరణించాడు అని చెప్పేసి కూడా సిట్ అధికారులు గతంలో చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. సో ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఆ రోజు సాయికృష్ణ చనిపోయిన తర్వాత అతన్ని ఎక్కడికి తీసుకువెళ్లారు? ఒకవేళ టెర్రస్ పైన ఏమైనా కాల్చేశారంటే పెద్ద మంటలే వస్తాయి కదా. ఒక మనిషిని, అందులోనూ 25 ఏళ్ల కుర్రాన్ని కాలిస్తే మరి ఎంత పెద్ద ఎత్తున మంటలు రావాలి? మరి కాల్చాలంటే కట్టె పుల్లలు కావాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. సో అవేమీ లేకుండా ఏం చేశారంటే టెర్రస్ పైన కాల్చి ఉండరు, ఎక్కడికో తీసుకువెళ్ళి కాల్చేసి ఆ బూడిద, ఎముకలు, దానికి సంబంధించిన అంటే సాయికృష్ణకి సంబంధించిన బ్రేస్లెట్ కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, వాటన్నిటినీ తీసుకొచ్చి మళ్ళీ టెర్రస్ మీద పెట్టుంటారు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఇప్పుడు చూస్తే సాయికృష్ణకి సంబంధించిన కేసు ఎంత సంచలనంగా మారిందంటే అంత సంచలనంగా మారింది. మొన్నటి వరకు ఈ కేసుని వైసీపీ చక్కగా ఒక ఆయుధంగా మలుచుకుందాము, సాయికృష్ణ చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా, సో దాన్ని కాపు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా, అంటే కాపులకి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది, కాపులకి ఎంత అన్యాయం జరుగుతున్నా సరే పవన్ కళ్యాణ్ నోరు విప్పడు అని చెప్పి దీన్ని ఒక ఆయుధంగా మార్చుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఎందుకంటే ఈ సిఐ నాగరాజు కూడా, ఈ హత్య కేసులో సిఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. కాబట్టి దీంట్లో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. ప్రభుత్వం ఎక్కడా కూడా అశ్రద్ధ వహించడం వల్లనో, లేకపోతే ప్రభుత్వం కావాలని చేయించడం వల్లనో జరిగిన హత్య కాదు. ఇది ఎక్కడో సిఐ నాగరాజుకి
ఈ సాయి కృష్ణ అనే వ్యక్తికి, గాదే సాయి కృష్ణ అనే వ్యక్తికి ఇద్దరికి మధ్య ఏదో తేడా వచ్చుంటుంది, లేకపోతే విజయవాడలో అంతమంది రౌడీ షీటర్లు ఉండగా సాయి కృష్ణని మాత్రమే తీసుకొచ్చి, సాయి కృష్ణని మాత్రమే కస్టడీ టార్చర్ చేసి ఎందుకు చనిపోయేంతలాగా ఒక 3-4 రోజులు కంటిన్యూస్గా బాధపడేసి ఉంటారు అని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగరాజు ఏమైనా సిఐ నాగరాజు ఏమైనా సాయి కృష్ణ కేసులో పూర్తిగా సహకరిస్తున్నాడా? సిట్ అధికారుల కంటే అసలు ఏమాత్రం సహకరించటం లేదట. నాకు ఏ విషయాలు తెలియవు, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశాను, నన్ను ఇందులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు, సిట్ అధికారుల తీరు నన్ను భయభ్రాంతులకు గురి చేస్తుంది అని చెప్పేసి సిఐ నాగరాజు హైకోర్టు కూడా ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. హైకోర్టుకు రాశారా, మరి విజయవాడ కోర్టుకు రాశారా, ఒక లేఖ అయితే కోర్టుకు రాశారని చెప్పి ఇప్పుడు న్యూస్ వైరల్ అవుతుంది. సో ఇక ఈ కేసులో చూస్తే డిఎన్ఏ పరీక్షలతోనే వాస్తవాలు వెల్లడవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. స్టేషన్ టెర్రస్ పైన దొరికిన ఎముకలు బూడిద సాయి కృష్ణవా కాదా అనేది తేల్చడం కోసం డిఎన్ఏ పరీక్ష చేయనున్నారు. కోర్టు అనుమతితో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి డిఎన్ఏ నమూనా తీసుకుని దీంతో పోల్చి చూస్తారు. ఆ పరీక్షల ఫలితాలు వస్తే సాయి కృష్ణ మరణం గుట్టు వీడే అవకాశం ఉంది. ఒకవేళ ఆ బూడిద ఎముకలు సాయి కృష్ణవి కాదు, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి డిఎన్ఏతో అవి మ్యాచ్ అవ్వలేదంటే ఈ బూడిద ఎముకలు ఎవరివి అనేది కూడా ఈ కేసు విచారణ ఇంకొక మలుపు తీసుకుంటుంది. ఇంకొక విచారణ కూడా సమాంతరంగా కొనసాగాల్సిన అవసరం కూడా ఉంది. అయితే అవి ఎవరి ఎముకలు, అవి ఎవరి బూడిద, ఆ లాఠీ మీద అంటుకున్న మరకలు ఎవరివి ఏంటి అనేది ఇంకొక విచారణ కూడా జరగాల్సిన అవకాశం ఉంది. నేను ఇందాక చెప్పినట్టు సిట్ నన్ను అన్యాయంగా ఇరికించేందుకు చూస్తోంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది, నాతో ఒప్పించే ప్రయత్నం చేస్తోంది అని చెప్పేసి నాగరాజు చెప్తున్నారట. అయితే పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన సిఐ నాగరాజుకి కేసులో నుంచి ఎలా తప్పించుకోవచ్చు, పోలీసులు ఏ కోణంలో విచారణ జరుపుతారన్నది ఆయనకి కొట్టిన పిండి లాంటిది కదా. ఎందుకంటే ఎన్నో కేసులు డీల్ చేసి ఉంటాడు నాగరాజు తన సర్వీస్లో. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాగే అడ్డం తిరుగుతాడు. కోర్టుల్ని, న్యాయ వ్యవస్థల్లోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని కేసులో నుంచి బయటపడటానికి ట్రై చేస్తాడు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ సిట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా లోతైన విచారణ జరపాలి, సాయి కృష్ణకి న్యాయం జరిగేలాగా చూడాలి, సాయి కృష్ణ మరణం పట్ల ఆయన కుటుంబానికి కూడా న్యాయం జరిగేలా చూడాలి అని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సో ఇక ఒకవేళ ప్రయత్నిస్తే వారి కార్యాలయంలో కాకుండా వేరే చోట మా న్యాయవాదుల సమక్షంలో విచారించేందుకు అనుమతి ఇవ్వండి, సిట్ అధికారులు నన్ను చిత్రహింసలకు గురి చేయకుండా చూడండి అని సిఐ నాగరాజు కోర్టుకు వినతి పంపించారు. నిజమే, సిట్ అధికారులు మీ న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలి అని చెప్పేసి మీరు కోరుతున్నారు. మరి ఆ రోజు సాయి కృష్ణని మీరు అరెస్టు చేసి తీసుకొచ్చినప్పుడు సాయి కృష్ణ న్యాయవాది ఎవరు, ఆయన రండి, ఆయన ముందే మేము సాయి కృష్ణని విచారిస్తాము, కస్టోడియల్ టార్చర్ చెయ్యము అని చెప్పేసి మీరేమన్నా చెప్పారా? మరి మీరు ఈరోజు ఎందుకని న్యాయ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని మీ న్యాయవాది ముందు విచారణ జరపాలని చెప్పి కోర్టును అడగటం, ఇది అన్యాయం అనిపించట్లేదా నాగరాజు గారు? సో జైలు అధికారుల ద్వారా ఈ మేరకు మెయిల్ కూడా చేశారట. సో ఇక్కడ రాజమహేంద్రవరం జైల్లో సిఐ నాగరాజు విచారణ కష్టం అని చెప్పేసి సిట్ అధికారులు కూడా చెప్తున్నారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ మృతి కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో విచారించడం కష్టమవుతుందని సిట్టు పేర్కొంది. నేర ఘటన విజయవాడలో జరిగినందున అక్కడే విచారణ జరిపితే సౌలభ్యంగా ఉంటుందని కోరింది. ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ లాంటివి ఏమన్నా చేస్తే ఖచ్చితంగా అక్కడైతే వీలుగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. ఇక సోమవారానికి వాయిదా వేయండి. సిఐ నాగరాజ్ తరపున న్యాయవాది చల్లా అజయ్ కుమార్ స్పందిస్తూ విజయవాడ కోర్టు షరతులను ఇప్పటికిప్పుడు నిలిపివేయాల్సిన అవసరం లేదు, విచారణకు సిట్ ఈ నెల 10వ తేదీ వరకు సమయం ఉంది, అది సరిపోదనుకుంటే మరికొంత గడువు ఇవ్వాలని కోరవచ్చు, పొడిగించే అధికారం హైకోర్టుకు ఉంది, విచారణను సోమవారానికి వాయిదా వేయండి అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఆదివారం ఉదయం 10:30 గంటలకు విచారణ జరుపుతామని స్పష్టం చేశారంటే ఆదివారం కూడా ఈ కేసును విచారించడానికి న్యాయమూర్తి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈరోజు అంటే ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉండొచ్చు. సో మొత్తం మీద ఈ కేసు అనేది కొత్త మలుపులు తీసుకోబోతుంది. సో విచారణకి సిఐ నాగరాజు సహకరించకపోతే తదుపరి వాళ్ళు అంటే సిట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది తెలియాలంటే వేచి చూడాలి. ఖచ్చితంగా నాగరాజుకి న్యాయం జరిగేలాగే చూడాలి అని చెప్పేసి మాత్రం డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.